విశ్వాసం, నమ్మకము ఎవరిపై ఉండాలి, మన జీవితం ఏంటి, మన ఆరాధనలు ఏమిటి, దానికి సంబంధించి మనం వింటూ వచ్చాము. అయితే గుర్తించుకోండి, మన నమ్మకాలు, మన ఆరాధనలు, మనం చేసే భక్తి, ఇవి మాత్రమే మాతో పాటు తోడుగా వస్తాయండి. గుర్తించుకోండి, మనం చేసే భక్తి, మన ఆరాధన, మనం దైవం ముందు నిలబడాలి, దానికి పూర్తిగా మనము బాధ్యులు, దానికి సమాధానం ఇవ్వాలన్న తపన ప్రతి వ్యక్తి హృదయంలో ఉండాలండి. మనం వచ్చామండి జీవితంలో వచ్చేసి నా జీవితము నా ఇష్టం అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఏంటయ్యా నువ్వు ఇలా ఉన్నావు, ఆరాధనకి మసీద్కి రావా, దైవాన్ని ఆరాధించాలంటే బా, పిల్లలైతే మనం పెద్దోళ్ళు అయిపోయాము, నాకంటూ ఒక బైక్ ఉంది, మంచి ఫోన్ ఒకటి ఉంది, నాకు మంచి జాబ్ ఉంది, సంపాదించుకుంటా, నువ్వేంటి ఇప్పుడు చెప్పేదని నాన్నకు ఎదురుగా చెప్పేవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులకు ఎదురుగా చెప్పేవాళ్ళు ఉన్నారండి. ఏమనంటే పుట్టించావు, నీ బాధ్యత, మనం పెరిగిపోయాముగా, ఇప్పుడు మన బాధ్యత అని చెప్పేవాళ్ళు యువకులు, కుర్రాళ్ళు కూడా ఉన్నారండి. నా జీవితము, నా ఇష్టము, ఇవేమి పనికిరావండి. ప్రపంచంలో ఏ మానవుడు కూడా నాకు ఫలానా వ్యక్తి తల్లిగా ఉండాలి, ఫలానా వ్యక్తి తండ్రిగా ఉండాలి, ఫలానా ఇంట్లో నేను పుట్టాలని ఎవరు కూడా రాసుకొని రాలా. ఎవరైనా రాసుకొని వచ్చారండి? రాలా. మరి వచ్చేసి నా జీవితం నాదు అంటే నువ్వేం సృష్టించావు, ఈ విశ్వంలో నీ సొంతం ఏది? ఏమీ లేదు. తల్లి గర్భంలో బయటికి వచ్చిన తర్వాత వెంటనే ఏడుపు, ఆకలి, ఆ ఆకలి తీర్చడానికి కూడా ఆయనే బందోబస్తు చేశాడు. తల్లి గర్భంలో ఆహారాన్ని ప్రసాదించిన వాడు ఉనికిలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో కూడా నీకే ఆహారాన్ని ఇస్తున్నాడు. చాలా మంది వ్యాపార విషయంలో పల్కాలు తక్తీలు పెట్టేసి, కొబ్బరికాయ పెట్టేసి, ఇంటి ముందు దుకాణాల ముందు తక్తీలు, శిల్పాలు అవన్నీ పెడతారు. ఏంటంటే ఉపాధిలో సమృద్ధత ఎక్కువగా వస్తుంది. అరే ఉపాధి కొరకు మనం బయలుదేరాము, ఉపాధి ప్రసాదించే ఆ ఉపాధి ప్రదాతను మర్చిపోయామండి మనము. గమనించారా? బర్కత్ కావాలి, ఉపాధి కావాలని ప్రపంచంలో విస్తరించిపోయాము. కానీ ఎవరినైతే మనం స్మరించాలో, జిక్ర్ చేయాలో, మన హృదయం ఆయనతో మనము కనెక్టివిటీ అయి ఉండాలి, మర్చిపోయాం. ఏమంటే ఉపాధి, బిజినెస్, వ్యాపారం లేదు, నష్టం వస్తుంది. ఎప్పుడైనా మసీద్కి వచ్చి ఆయన ముందు తల వంచి, దైవమా అల్లాహుమ్మా అర్జు రహ్మతక ఫలా తకిల్ని ఇలా నఫ్సి తర్ఫత ఐనిన్ వఅస్లిహ్ లీ షఅన కుల్లహ్. ప్రవక్త వారు దువా చేసేవారు, దైవమా ఒక్క క్షణం కూడా నా జీవితము, నా హృదయానికి అప్పగించమాకు, ఒక్క క్షణం కూడా నాకు ఒంటరిగా వదలమాకు. అర్జు రహ్మతి, నీ కారుణ్యాన్ని ఆశిస్తున్నాను, దైవమా కారుణ్యాన్ని ప్రసాదించు. వఅస్లిహ్ లీ షఅన కుల్లహ్, అల్లాహ్ నా జీవితము కష్టాలు, బాధలు, కడగండ్లు, వ్యాపారాల నష్టం ఇవన్నీ వాటిల్లుతున్నాయి, నా సమస్యను పరిష్కరించు దైవమా అని ప్రవక్త గారు ఒక దువా, చిన్న ప్రార్థన నేర్పించారు. ఎవరు చదువుతున్నాడండి? ఎవరో చెప్పారు ఆయతల్ కుర్సీ, కుల్ 4 పలకలు తీసుకొచ్చేసి ఇంటి గోడ మీద పెట్టండి అంటే, ఇంట్లో 4 గోడల్లో కుల్, ఆయతల్ కుర్సీ, సూరాలే ఉన్నాయి. చదవట్లేదు జనాలు. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. ఏమిటే ఇది? గోల్డ్ వర్డ్స్ తో, బంగారు నీరుతో రాసి వేసి ఆ శిల్పాన్ని తీసుకొచ్చి పెట్టామంటే అది పెద్ద రాయది. ఏంటంటే లా ఇలాహా ఇల్లల్లాహ్ అర్థం ఏమిటి తెలీదు. గోడల్లోనే ఉన్నాయి తప్ప నాలుకపై హృదయంలో లేదండి మనకు. ఈ కుల్ సూరాలు, ఈ పవిత్రమైన ప్రవచనం ఏదైతే ఉందో మన హృదయంలో లేదు. నమ్మకాలు లేవు, ఆచరణ లేదు. నమ్మామండి, మసీదులో వచ్చాము, టోపీ పెట్టామంటేనే అల్లా, బయటికి వచ్చేసామంటే ఇంకేమీ తెలియట్లేదు. ఇలాంటి జీవితాలు తీసుకుని మనం ఆ దైవం ముందు నిలబడి ఏం సాధిద్దామండి? ఆయన అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, ఏమన్నాడండి ఆయన? యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ్ వల్ తన్జుర్ నఫ్సుం మా ఖద్దమత్ లిగద్ వత్తఖుల్లాహ్ ఇన్నల్లాహ ఖబీరుం బిమా తఅమలూన్. విశ్వాసులారా, నరకాగ్ని నుంచి భయపడండి, ఆయన భీతి కలిగి ఉండండి, తక్వాతో ఉండండి. ఆయన వద్దకు వచ్చేటప్పుడు మీరు సామాగ్రి, సదాచరణ, విశ్వాసం, నమ్మకం, దైవభీతి, భక్తి
ఇవన్నీ తీసుకురండి. ఒంటరిగా ప్రపంచంలో వచ్చాము, అలాగే ఖాళీ చేతులతో వెళ్ళిపోదామంటే ఉండేది ఏం లేదండి. అక్కడ ఉట్టి చేతులతో వచ్చాము, అలాగే వెళ్ళిపోదాము అంటే మనకు దొరికేది ఏమీ లేదు. ఆయన ఈ విశ్వాసం, ఈమాన్ తీసుకురమ్మంటున్నాడు. షిర్క్ నుంచి, బహుదైవారాధన నుంచి దూరంగా ఉండమని చెప్తున్నాడు ఆయన. కానీ మన జీవితాలు అన్ని అలాగే మునిగి ఉన్నాయండి. బహుదైవారాధన, షిర్క్. ఏ చెట్టు దాంట్లో మహిమలు వచ్చాయంటే అక్కడ సాష్టాంగాలు. ఏ బాబా దగ్గర మనకు కలిసి వచ్చిందండి, వాళ్ళు చెప్పారంటే అక్కడ వెళ్ళి మరి స్త్రీలలో ఎక్కువ. స్త్రీలు పిల్లలు పుట్టలేదు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఎవరో చెప్పారు అక్కడ అజ్మీర్కి వెళ్ళి, ఆ దర్గాకి వెళ్ళి, అక్కడ కొవ్వొత్తులు ఏదైతే ఉన్నాయో అగరబత్తులు, అవి నాకి వస్తే అవి తీసుకొచ్చేసి పాలలో కలిపేసి తింటే ఆ బాబా మహిమ ద్వారా పిల్లలు పుడతారంటే వెంటనే అక్కడ వెళ్ళిపోయి అన్ని చేసేస్తున్నారే. మరి ఆ దైవం గుర్తుకు రాలా? మిమ్మల్ని, మీ పూర్వీకులను, మీ తాత ముత్తాతల్ని సృష్టించిన ఆయన మిమ్మల్ని, మీకు సంతానాన్ని ఇవ్వలేదా? మరి సజ్జాలు దర్గాల దగ్గరికి వెళ్ళి, చెట్ల దగ్గరికి వెళ్ళి సాష్టాంగాలు అన్ని చేసేస్తున్నారే. ఇది బహుదైవారాధన అని మీకు గుర్తుకున్నట్లా? గతంలో ఎంతో మంది వచ్చారండి, వృద్ధులైపోయారు, తలపై ఉన్న వెంట్రుకలు తెల్లబడిపోయాయి, సంతానం అప్పుడు దాకా రాలా. అయినా వాళ్ళు ఈ నమ్మకాన్ని కోల్పోలా. దైవమా లా తజర్నీ ఫర్దం వ అంత ఖైరుల్ వారిసీన్. దైవమా నా పరిస్థితి ఇది, శరీరం కుళ్ళిపోయింది, ఈ విధంగా కృంగిపోయాను నేను, తలపై వెంట్రుకలు కూడా పండిపోయాయి, ముసలోడిని అయిపోయాను. అయినప్పటికీ దైవమా లా తజర్నీ ఫర్దా, నాకు ఒంటరిగా పెట్టమాకు, నాకు సంతానాన్ని ప్రసాదించు, ఒక వారసుణ్ణి ఇవ్వు అని మహోన్నతుడైన ఒక ప్రవక్త ఆయన దువా చేశారండి. మనకు ఈ జీవిత చరిత్రలో ఖురాన్ గ్రంథంలో చదవట్లా? మనము చదవట్లేదు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మనం వింటున్నాము, విశ్వాసాన్ని కోల్పోతున్నాము. సోదరులారా, ఇది గ్రహించండి. జీవితాన్ని ఎలా గడిపేశామో అనవసరము, వెళ్ళేటప్పుడు ఏ విశ్వాసంతో వెళ్తున్నాం అది ముఖ్యము. విశ్వాసం ఎవరిపై ఉంది? సంతానాన్ని ప్రసాదించేవాడెవడు? మనకు మేలు ప్రసాదించేవాడెవడు? హాని నష్టాన్ని దూరం చేసేవాడెవడు? దీనిపై ఎవరిపై విశ్వాసం కలిగి ఉన్నాము? ఇలాంటి విశ్వాసంతోనే అక్కడ వెళ్తేనే మోక్షము, అప్పుడే మనకు శాశ్వతమైన స్వర్గము అన్నారు. ఫమన్ జుహ్జిహ అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్. ఏ వ్యక్తి అయితే నరకాగ్ని నుంచి కాపాడబడి స్వర్గ ప్రవేశన సొంతం చేసుకుంటాడే ఆయనే సఫలీకృతమైన వాడు, సక్సెస్ అయిన వాడు, వాడే అని అల్లాహ్ చెప్తున్నాడు. సోదరులారా, మనం ఏ లిస్టులో ఉన్నాము? మన విశ్వాసం ఎవరిపై ఉందండి? మన నమ్మకాలు ఎక్కడ? దర్గా మీద, తాయత్తుల మీద ఉన్నాయా? రాళ్ళ మీద ఉన్నాయా? ఎక్కడ? ఫలితాల మీద ఉన్నాయా? ఇలాంటి విశ్వాసంతో మనం సాధించేది ఏమి లేదు సోదరులారా. పూర్తి నమ్మకము. జీవితం ఎలా అయినా సరే, పేదరికలో ఉన్నామా, గడిపేసామా, ఓకే సరే, కానీ విశ్వాసం పోకూడదు సుమా. 300 మంది, 313 మంది ఎల్లలా యుద్ధానికి విశ్వాసం ఏమిటి? జీవితాన్ని ఎలా గడిపారు? ఇంట్లో వచ్చి అడిగితే తినడానికి సరిగ్గా ఆహారం లేదు, అయినప్పటికీ నమాజులు వదల్లా. ఈ రోజు నమాజ్కి రమ్మంటే వ్యాపారం లేవు, పెద్దగా వ్యాపారానికి బయలుదేరాలి, మనము అక్కడ వెళ్ళాలి, టైం కుదరట్లా. మనము సంపాదించడానికి మనకు టైం లేదు. వాళ్ళు ఆరాధనలో వచ్చి నిమగ్నమైపోయేవాళ్ళు. అలాంటి జీవితాన్ని గడిపారు సహాబాలు. నేను చెప్తున్నది ప్రవక్త గారి యొక్క అనుయాయుల గురించండి. ఎంత సంపాదించాము, తిన్నాము ముఖ్యం కాదు, ఎంత ఆరాధించాము. మన జీవితం ఏంటి? మనపై ఉన్న విధులేన్ని, మన నమాజులు ఎన్ని వదిలేసాము, ఉపవాసాలు ఎన్ని వదిలేసాము, 70 సంవత్సరాలు అంటే మనపై ఉన్న విధులు ఎన్ని వదిలేసి ఎన్ని వెళ్తున్నాం దైవం వద్దకు? ఒక్కసారి నిలదీసి అడిగితే దేనికి మనం సమాధానం ఇవ్వలేము సోదరులారా, దేనికి మనం సమాధానం ఇవ్వలేము. ఆ జీవితం గురించి మనం ఆలోచించామా? మనం అనుకుంటాము జుమ్మాకు ఒకసారి నమాజ్కి వచ్చేసాము, విశ్వాసము. మన విశ్వాసము మనకు చెడు కార్యాల నుంచి ఆపట్ల, సమాధి శిక్ష నుంచి, తీర్పు మైదానంలో నరకి శిక్ష నుంచి మనకు కాపాడుతుందా? ఏంటండి, ఇంకోసారి చెప్తున్నాను, మనం విశ్వాసులము. నమాజ్కి వచ్చాముగా, ఈరోజు ప్రోగ్రాంకి వచ్చామని అనుకుంటున్నాము. ఇలాంటి బలహీనమైన మన విశ్వాసము మనకు చెడు కార్యాల నుంచి,
చెడు పనుల నుంచి మనకు ఆపట్లేదే, మన ఇలాంటి విశ్వాసం మనకు నరక శిక్ష నుంచి, సమాధి శిక్ష నుంచి కాపాడుతుందా? ఆలోచించండి. పైగా మనం విశ్వాసం అనుకుంటున్నాము, ఇలాంటి బలహీనమైన విశ్వాసంతో ఉండేది ఏం లేదండి. ఖురాన్ చదువుతున్నారు, చెప్తున్నారు, అన్ని మన హృదయాలు కలగట్లా, ఖురాన్ మనపై ప్రభావం చూపించట్లా, మన విశ్వాస స్థాయిలో కిందలో ఉన్నాము. ఇలాంటి విశ్వాసం తీసుకెళ్లి దైవం ముందు మనం ఏం సాధిద్దామండి? తక్కువ దైవ భీతిలో తిన్నది ఖర్జూరకాయలు, త్రాగింది చల్లటి నీరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి వస్తుందండి. మదీనా మస్జిద్ ముందు ఒక పెద్ద ఖర్జూర్ తోట ఉంటే వెళ్ళారు. ఖర్జూరు సహాబాలు అందరూ తింటున్నారు, బాగుంటున్నాయని. ప్రవక్త గారు వెళ్ళి కూర్చున్నారు. ఇంకో సహాబీ వచ్చారు, తోట యజమాని సహాబీ వచ్చి ప్రవక్త గారు వచ్చారని ఖర్జూరకాయలు తీసుకొచ్చి పెట్టారు, మంచి నీరు తీసుకొచ్చి పెట్టారు. తిన్నారు. తిన్న తర్వాత ప్రవక్త వారు ఏడుస్తున్నారు. సహాబీ అన్నారు, ప్రవక్త గారు ఏమిటి ఏడుస్తున్నారంటే, అల్లాహ్ అన్నారు, సుమ్మా లతుస్అలున్న యౌమఇజిన్ అనిన్ నഈం. అల్లాహ్ తీర్పు మైదానంలో మనం తిన్న ఆహారం గురించి, మనం తిన్న ఏదైతే అనుగ్రహాలు ఉన్నాయో వాటి గురించి అల్లాహ్ ప్రశ్నిస్తాడని నాకు మాట గుర్తుకొచ్చింది. మేము ఇంత చల్లటి నీరు త్రాగాము, ఖర్జూరకాయలు తిన్నాము కదా, అల్లాహ్ మనకు ప్రశ్నిస్తాడని ఏడుస్తున్నారు వాళ్ళు. తిన్నది ఏమిటండి? ఖర్జూరకాయలు. తాగింది ఏమిటండి? నీరు. శాపపై పడుకొని ఆ ఖర్జూరకాయలు తిన్న వాళ్ళు అల్లాహ్ ప్రశ్నిస్తాడని దానికి వాళ్ళు అంతగా ఆలోచిస్తే, ఏసీ లేకపోతే మనకు నిద్ర పట్టదు, బిర్యానీ ముక్క లేకపోతే ముద్ద దిగదు. మన జీవితాలు రాయలుండాలి. ఇలాంటి జీవితాలు మనం గడిపేస్తున్నామంటే మనకు దైవం ప్రశ్నిస్తాడని మనకు నమ్మకం లేదా? ఏంటి సోదరులారా? మంచి ఏసీ ఉంటేనే నిద్ర, ముక్కుంటేనే ముద్ద, మంచి జీవితం, రాయల ఇల్లు కావాలి, నాకంటూ పేరు కావాలి. పేరు గురించి, దీని గురించి మనం మరుస్తున్నామే, మన దైవం ప్రశ్నిస్తాడని మన మనసులో రావట్లేదు ఏమిటండి? ఏమి మన నమ్మకము? ఇలాంటి హృదయాలు, మన హృదయం గట్టి పడిపోయిందండి, గట్టిగా మారిపోయాయి. అల్లాహ్ అంటున్నారు, వఇన్న మినల్ హిజారతి లమా యతఫజ్జరు మిన్హుల్ అన్హార్ వఇన్న మిన్హా లమా యషqqaqu ఫయఖ్రుజు మిన్హుల్ మా వఇన్న మిన్హా లమా యహ్బితు మిన్ ఖష్యతిల్లాహ్. అల్లాహ్ అంటున్నారు, రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్లలో కొన్ని భీతికి పగిలిపోతూ ఉంటాయి, కొన్ని రాళ్లలో నీటి ఊటలు వస్తాయి. అల్లాహ్ దీని ప్రస్తావన చేసి అంటున్నాడు, ఇవి ఒకవైపు అయితే మానవుడి హృదయము అల్లాహ్ స్మరణ లేకుండా, జిక్ర్ లేకుండా గట్టి పడిపోయింది. ఇలాంటి గట్టి హృదయాన్ని తీసుకెళ్లి మనము నరకాల నుంచి, శిక్ష నుంచి మనం కాపాడబడతామా సోదరులారా? లేదు. అందుకే రంజాన్ మాసం మన ముందు వస్తుంది, మనం మారాలి, జీవితాలు మారాలి. మనం ఇప్పుడు దాకా వచ్చిన రంజాన్ ఒకలాగుంటే ఈ రంజాన్ నేను మార్చేయాలి, నా జీవితం మారిపోవాలన్న సంకల్పం మనలో రావాలి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆలోచనలో ఉండాలి. రేపో మాపో మనకు రంజాన్ వస్తుంది, ఇదే జీవితంలో చివరి రంజాన్ అవ్వచ్చు, నేను మారాలి, నా జీవితం మారాలి. నేను మంచి పనులు చేయాలనుకుంటున్నాను, కొన్ని సత్కార్యాలు చేయాలనుకుంటున్నాను, అయ్యో ఎన్నో పాపాలు చేశాను, పశ్చాత్తాపం పడాలనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరి కొరకు ఒక మంచి అవకాశము అల్లాహ్ మనకు ప్రసాదిస్తున్నాడు. అదే రంజాన్ మాసం సోదరులారా. రంజాన్ మాసం అన్నారు, ప్రతి రోజు అల్లాహ్ అన్నారు, ప్రతి రోజు దైవము నరకాల నుంచి అనేకులను విముక్తి కల్పిస్తూ ఉంటారు ఈ రంజాన్ మాసంలోని. ఇలాంటి మహోన్నతమైన రంజాన్ మాసం వస్తుంది, మనం మారాలనుకోవట్లేదా? ఏమిటండి? మనలో మార్పు రావాలి. ప్రతి ఒక్కరు అనుకుంటారు సోదరులారా, అనుకునే వాళ్లకు రంజాన్ మాసం మనకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, సమయం మనకు అంతరిస్తుంది. ఈ రోజు మనం తెలుసుకున్న విషయం ఏంటండి? 2 మాటలు. దైవం అంటే ముస్లింలకు వేరు, ఫలానా వాళ్ళకు వేరు కాదండి, పూర్తి మానవాళికి ఒకటే. ఆయన ఎవరండి? ఆయన ఎవరు అంటే గుణగణాలతో మనం తెలుసుకోవాలి. ఎలా అండి? ఒక్కడు, నిరపేక్షాపరుడు, పుట్టుక మరణము లేనివాడు, ఆయనకు సరి సమానులు ఎవరు లేరు, అలాంటి వాడు దైవం. ఆ ఒక్కడిని అరబీ భాషలో అల్లాహ్ అంటారు. అల్లాహ్ అంటే అద్వితీయుడు, ఆరాధనకు అర్హుడు.
మరి ఆయన ముందు మనం నిలబడాలి. ఆయన మనకు ప్రపంచంలో పంపించి ఆరాధించావా లేదా అంటే మనం ఎవరిని ఆరాధించామని సమాధానం ఇచ్చుకుంటాము, ఆయనపై విశ్వాసం ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి సోదరులారా. అల్లాహ్ తబారకు తాలాకు దువా చేస్తున్నా, అల్లాహ్ తబారకు తాలా సదాచరణకు సంబంధించి ఏదైతే మేము విన్నామో ముందు నన్ను, తర్వాత స్త్రీలు, పురుషులు, పిల్లలు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ సదాచరణ చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.